హలో ఫ్రెండ్స్, మా పిల్లలకైతే నేను చేసే ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టము. సో మ్యాక్సిమం 100% నేనైతే బయట నుంచి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకురాను. ఎందుకు అంటే ఎప్పుడైనా తినాలి అనిపిస్తే మంత్లో కానీ 2 మంత్స్కి ఒకసారి కానీ నూడిల్స్ అయితే తెచ్చుకుంటాం. కానీ 100% నేనైతే మా పిల్లలకైతే అస్సలు ఫ్రైడ్ రైస్ బయట నుంచి తాను. ఎప్పుడు కావాలన్నా ఇంట్లోనే చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే నేను బాండీలో ఆయిల్ వేసుకున్నాను, సిమ్లో పెట్టుకున్న స్టవ్ అయితే. మా పిల్లల కోసం ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. సో నేను ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది అయితే వీడియోలో చూసేసేయండి. ఇదిగోండి, 3 గుడ్లు అయితే వేసాను. సో 3 ఎగ్స్ కూడా అలా చక్కగా పొరుట్లాగా చేశాను కదా. ఇప్పుడైతే దీనికి రుచికి సరిపడా సాల్టు అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే 1 స్పూన్ మాత్రమే కారం వేస్తానండి. కొంచెం గరం మసాలా అవి వేస్తాను కదా, అందుకని 1 స్పూన్ మాత్రమే కారం వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఒక 1/2 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇదిగోండి, చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను, అలాగే సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా కారం అయితే వేయలేదండి. ముందుగా వేసామనుకో కారం మాడిపోతుంది కదా, అందుకని అయితే కారం వేయలేదు. ఇంకా ఇంతకు మించి ఇంగ్రీడియంట్స్ అయితే నేనేం వేయనండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసాను చూడండి. ఇందులో అజినోమోటో కానీ చిల్లీ సాస్, సోయా సాస్ ఇలాంటివి అయితే నేను వాడను ఇంటిలో. ఎందుకంటే పిల్లలకి ముందే అలాంటివి అలవాటు చేయకూడదు అనేది నా ఒపీనియన్. అది నా ఇష్టం. అంతేకాని అసలు పెట్టకూడదు అనేది అయితే నాకు అదేం కాదు, కానీ నా పిల్లలకి నేను పెట్టకూడదు అంతే, అదే నా కాన్సెప్ట్. సో దానికోసం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. మా పిల్లలకైతే నా ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టం అనమాట. సో చూడండి, ఇదిగోండి, ఇప్పుడైతే నేను కొంచెం కరివేపాకు అలాగే మీ దగ్గర ఉంటేనే పుదీనా వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అది. నా దగ్గర కొంచెం పుదీనా కూడా వేసుకున్న స్మెల్ చాలా బాగుంటుందండి, అందుకని నేనైతే పుదీనా కూడా వేసాను. కొత్తిమీర రైస్ కూడా వేసి కారం అన్నీ వేసి చూసారు కదండి. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనమాట. చూసారా, కొత్తిమీర కూడా వేసాక ఎంత కలర్ఫుల్గా రైస్ కనిపిస్తుందో. కలర్ఫుల్గా రైస్ కనిపించడమే కాదండి, టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. బయట అదే సోయా సాస్ అలాంటివి కాకుండా మనం ఇలా పెడితే మాత్రం చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా. మనం బయట ఫుడ్ పెట్టామన్న భయం కూడా అక్కర్లేదు. ఓకేనా, రైస్ అయితే సూపర్ అండి, చాలా బాగా వచ్చింది. ఓకేనా, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.